ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలపు వాక్యదానంలో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా, సంఘటనల ద్వారా ప్రతి గ్రంథం నుంచి మనం పాఠాలను నేర్చుకుంటా ఉన్నాం. మరి ఆది కాండం నుంచి సీక్వెన్స్గా ఇప్పటి వరకు పరమగీతం గ్రంథం వరకు మనము ఈ ముఖ్యమైనటువంటి హైలైట్స్ చూసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు పరమగీతం గ్రంథం నుంచి కలలో ఆందోళన చెందుట, ఈ వాక్య సత్యాన్ని మనం పాఠంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. పరమగీతం గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 3 వరకు చూసినట్లయితే, రాత్రి వేళ పరుండి ఉండి నేను ప్రాణప్రియుణ్ణి వెతికినాను, అతడు నాకు కనపడుకున్నాను. నేను ఇప్పుడే లేచెదును, పట్నం వెంబడి పోయి వెతుకుదును, సంత వీధుల్లోనూ రాజు వీధుల్లోనూ తిరుగుదును, నా ప్రాణప్రియుని వెతుకుదును అని నేను అనుకుంటుని. నేను వెతికినాను, అతడు కనపడలేదు. పట్నం బంధు సంచరించు కావలి వారు నాకు ఎదురుపడగా, మీరు నా ప్రాణప్రియుని చూచిత్రా అని అడిగి తిని. విషయాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే, సోలమితి సొలొమోనుల అద్భుత ప్రేమ కావ్యమే ఈ పరమగీతం. ఇక్కడ ఈ స్వప్నంలో కలగంటా ఉంది సోలమితి, నా ప్రాణప్రియుడు నాకు దూరం అయిపోతాడేమో. ఇది మనం కూడా భయాందోళన గురి చెందుతూ ఉంటుంది. మన జీవితాల్లో కూడా భయపడతా ఉంటాం, నా భవిష్యత్తు ఏమైద్దో, మరి నాకు ప్రాణ సమానమైన నాకు దూరం అవుతారేమో, నా బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుందో, నా పెళ్లి పెటాకులు అయిద్దేమో, నా ఉద్యోగం రాదేమో, ఇటువంటి భయాందోళనతో కొనసాగుతున్నప్పుడు మరి రాత్రి సమయాల నిద్రలో కూడా ఇటువంటి ఆందోళనకరమైన స్థితి కళలో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి దేవుని బిడ్డలుగా మనం కొనసాగిస్తబడుతున్నప్పుడు దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి ఆ స్త్రీ పురుషులు, భార్యాభర్తలు ఎన్నటికీ ఏ కళకి, ఏ శక్తికి, ఏ వ్యక్తికి భయపడాల్సిన అవసరం ఉంటుంది. నువ్వు ఏదైతే ఆందోళన చెందుతావో, నువ్వు ఏదైతే భయపడతావో అది నీ మీద కంపల్సరీగా నీ మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సమస్య నుంచి ఆందోళన చెందడం ద్వారా, మరీ ముఖ్యంగా నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు పని లేకపోవటం, మరి ఇంకా చాలా చాలా ప్రభావాలు, ఖాళీగా ఉండటం, మరి పీడకలలు మనిషికి ఎలా వస్తాయి అంటే అనవసరమైన ఆలోచన చేయటం ద్వారా పీడకలలు వస్తూ ఉంటాయి. అవి భయాందోళన కలిగిస్తుంటాయి. వాటి వల్ల ఇళ్ళలో ప్రశాంతత ఉండదు, కళ్ళలో కూడా ప్రశాంతత ఉండదు. మెదడుని మన ఆలోచనలు ఏదైతే మనం ఆలోచిస్తామో నిద్ర టైంలో అది ప్రాసెస్ చేసుకుంటూ ఉంటుంది. అది పాజిటివ్ బెంట్ ఆఫ్ మైండ్తో కనుక మనం నిద్రించినట్లయితే మనకి సంతోషకరమైన విషయాలు మనకి కళలో దర్శనమిస్తాయి. నెగిటివ్ బెంట్ ఆఫ్ మైండ్ తోటి కనుక మనం పడుకున్నట్లయితే ఆందోళనకరమైన కళలు వస్తుంటాయి. ఇక్కడ సోలమితి కలగంటా ఉంది, భర్త ప్రాణప్రియుడు కనిపించట్లేదు అని దూరమైపోయినట్లు కలగంటా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో దేవుని బిడ్డలకు ఆందోళనకరమైన విషయాలతోటి జీవితంలో ముందుకు కొనసాగించబడకూడదు. ఈ మెదడుకు సంబంధించిన ఆలోచనలు కొన్ని శారీరక ఒత్తిడికి ఆందోళన గురైనప్పుడు కొన్ని కళలు వస్తూ ఉంటాయి. ఆత్మ సంబంధంగా వాక్యానికి అనుగుణంగా మనం కొనసాగించబడకపోతే మరి ఆత్మ సంబంధమైన బలహీనమైన కళలు వస్తూ ఉంటాయి. దేవునికి దూరం అవుతున్నటువంటి కళలు వస్తూ ఉంటాయి, భయాందోళన కలిగిస్తూ ఉంటాయి. ఈరోజు పరిశీలన చేసినట్లయితే మరి కొన్ని కళలు అనుభూతిని కలిగిస్తుంటాయి, కొన్ని కళలు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాయి, ఆందోళన కలిగిస్తుంటాయి, భయాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఈరోజు మనం పరిశీలన చేసినట్లయితే ఈ షోలమితి వలె మనము ఏ వ్యక్తి దూరమైనట్లు లేకపోతే మనం ఏదో కోల్పోతున్నట్టు ఎన్నడూ దేవుని బిడ్డలో అటువంటి ఆలోచన చేయకూడదు. పాజిటివ్ థాట్సే ఉండాలి. అప్పుడు నువ్వు నిశ్చయంగా కళలో ప్రశాంతంగా ఉంటావు, ఇళ్ళలో కూడా ప్రశాంతంగా ఉంటావు, దేవుని బిడ్డగా ముందుకు కొనసాగించబడతావు. ఇది మరి ఏదైతే పరమగీతముల గ్రంథం ఉందో భార్యాభర్తల మధ్య రిలేషన్ని అద్భుతంగా ముందుకు కొనసాగించేది. భార్యాభర్తల మధ్య ఈ రిలేషన్ కళల్లో కూడా ఏ మనిషి కానీ ఏ వ్యక్తి కానీ డిస్టర్బ్ చేయకూడదు. ఈ సంతోషంగా సమాధానంగా మరి దేవుడు పెట్టిన ఈ ప్రణాళిక, ఈ వ్యవస్థ సంతోషంగా ముందు కొనసాగించబడాలి.
మరి ఈ వాక్యాన్ని బట్టి, పరమగీతం గ్రంథం ఈ వాక్యాన్ని బట్టి మనం పరిశీలన చేసినట్లయితే ఆందోళన చెందకూడదు. మరి ఆత్మీయంగాను శారీరకంగాను మరి మంచి ఆలోచనలతోటి ధైర్యంగా ప్రతి విషయంలో ముందు కొనసాగించబడే వారంగా ఉండాలి. దేవుడి పరిశుద్ధ మాటలు వినికిల్లో దీవించి ఆశ్రయించును గాక. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందికి వాక్యం స్ప్రెడ్ అవ్వడానికి మీరు కూడా పాలిభాగస్లో ఉండి. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు.